సాక్షి సంతకాలు ఎవరు చేస్తున్నారు? అబ్బాయి తరపున మా అమ్మ నాన్నలు చేస్తారు. సంతకాలు చేయండి. చెయ్యండి నాన్న. రా లలిత. అమ్మాయి తరపున మా నాన్న పిన్ని సంతకాలు చేస్తారు. ఏంటి చూస్తున్నారు? అమ్మాయికి అన్న వదినలైనా అమ్మ నాన్నలైనా మీరేగా. సంతకం చేయండి. చట్టబద్ధంగా మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. ఎల్లుండి వచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళండి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నూతన దంపతులకి బెస్ట్ ఆఫ్ లక్. హ్యాపీగా వెళ్ళిరండి. ఒక్క నిమిషం ఆఫీసర్. ఇంకా ఏంటమ్మా? మీరు చట్టబద్ధంగా వీళ్ళ పెళ్లి చేసేశారు. మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే పెళ్లి కొడుకుతో తాళి కట్టిస్తాము. అలాగే కానివ్వండమ్మా. థాంక్యూ ఆఫీసర్. మీరు తెచ్చిన ఆ తాళి, పూలదండలు, అక్షింతలు అందుకో. ఆఫీసర్, మీకు మంత్రం వచ్చా? మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే బద్నామి శుభగే త్వం జీవ శరణాం శతం. అక్షంతలు, అక్షంతలు. అమ్మయ్యా, ఇంతటితో శాస్త్రోక్తంగా కూడా మీ పెళ్లి జరిగిపోయింది. ఇక పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి.
థ్యాంక్ యూ. పెళ్లి శుభాకాంక్షలు పిన్ని. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీరే లేకపోతే మా పెళ్లి జరిగేది కాదు సీత. నీకు రుణపడున్నాం రామ్. జీవితంలో మిమ్మల్ని మర్చిపోలేం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. ఎవరు పరాయి వాళ్ళో ఎవరు సొంత వాళ్ళో తెలియడం లేదు. ఇప్పుడు ఎవరిని తప్పు పట్టి లాభం లేదు మామా. ఇది పంతానికి ప్రేమకి జరిగిన యుద్ధం. ఎవరేం చేసినా చివరికి ప్రేమే గెలుస్తుంది. థ్యాంక్ యూ సీత. థ్యాంక్ యూ రామ్. ఇక మేము బయలుదేరతాం. అప్పుడే వెళ్తారా? ఇంటికి వెళ్దాం. ఇంట్లో జరగాల్సినవి ఇంకా ఉన్నాయి. అవన్నీ మేము బయట ప్లాన్ చేసుకున్నాం సీత. వెళ్ళొస్తాం సార్. ఉంటాం మేడం. సంతోషంగా ఉండండి. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి. మేము వెళ్ళొస్తాం వదిన. వెళ్ళొస్తాం అన్నయ్య. వెళ్ళొస్తాం సీత. మేం కూడా బయలుదేరతాం సీత. మా ఇంటికి వెళ్దాం శివ. మళ్ళీ ఎప్పుడైనా వస్తాం సీత. ఇప్పుడు పనుంది. మీ పనులు ఆపుకొని వచ్చి మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సీత కోసం ఆ మాత్రం చేయలేమా రామ్ గారు? తను నా బెస్ట్ ఫ్రెండ్. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేమన్నయ్యా. భలే దానివి సీత. నాకు నా చెల్లెలు ఎంతో, నువ్వు కూడా అంతే. నీకు సమస్య వస్తే నేను రాకుండా ఉంటానా? శివపార్వతి గారు తప్ప మీకందరమ్మాయిలు చెల్లెళ్ళేనా గంగాధర్ గారు? అవును మామా, ఆయన మంచి మా అన్నయ్య. వెళ్ళొస్తాం. బాయ్. బాయ్ బాయ్ సీత. అమ్మ సీత, మేం కూడా బయలుదేరుతాం. అప్పుడే వెళ్తారా అమ్మా? ఇంటికి రండి అత్తయ్య. డ్యూటీ ఉంది రామ్. ఉంటాం బావగారు. అందరి సమక్షంలో పెళ్లి జరిగిపోయింది. ఆనందంగా ఉంది. అవును సీత, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. సంతోషంగా ఉంది. వాళ్ళకి మండుతున్నట్టుంది. మనతో చెప్పకుండా బయలుదేరారు. ఇంటికే కదా వెళ్తారు, ఇంటికెళ్ళి చూసుకుందాం పద. ఏంటిది రామ్? ఈ ఇంట్లో ఏం జరుగుతోంది?
సీతని చెల్లెల్ని కిడ్నాప్ చేయించి కిరణ్ రేవతిల పెళ్లి జరిపించింది. ఇదేమైనా పద్ధతిగా ఉందా? మరి మీరు చేసింది పద్ధతిగా ఉందా పిన్ని? పెళ్లి ఆపడానికి మీరు రేవతి అత్తయ్యని కిడ్నాప్ చేయడం మంచి పద్ధతా? అలా అడుగు రామ్. సీత చేసింది తప్పైతే వీళ్ళు చేసిందేంటి? ప్రీతి ఉషలో సీతకు ఆడబడుచులైతే రేవతి మీకు ఆడబడుచు కదా చెల్లాయ్. మీరెందుకు తనను కిడ్నాప్ చేశారు? అంటే సీత చేసిన పనిని మీరు సమర్థిస్తున్నారా? పిన్ని చేసిన పనిని మీరు సమర్థించారు కదా నాన్న. మీ సొంత చెల్లెల్ని బంధించి బాధ పెట్టారు కదా. వాళ్ళు చేస్తే పుణ్యం, నేను చేస్తే పాపమేమో మామా. మీరు మంచోళ్ళు, నేను చెడ్డదాన్ని, అంతేగా మీ ఉద్దేశం? రేవతి కిరణ్ని పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి ఆపుతామని మేం ముందే చెప్పాం. పెళ్లి చేస్తానని నువ్వు చెప్పావు. ఈ గొడవ మన మధ్యనే ఉండాలి, కానీ మధ్యలో ప్రీతి ఉషలు ఏం చేశారు? అభం శుభం తెలియని పిల్లల్ని ఎవరో కిరాయి రౌడీల్ని పెట్టించి కిడ్నాప్ చేయిస్తావా? వాళ్ళేం తప్పు చేశారు? ఆ రౌడీలు వీళ్ళనేమైనా చేసుంటే వీళ్ళ జీవితాలేమయ్యేవి? ఇంటి పరువేమయ్యేది? పోలీస్ కూతురు వయ్యుండి క్రిమినల్ బుద్ధి చూపించావు. ఆ కిరణ్ గాడికి బదులు నిన్ను అరెస్ట్ చేయించి ఉండాల్సింది. ఆపండి. ప్రీతి ఉషలని తీసుకెళ్ళింది రౌడీలు కాదు, సీతకి తెలిసిన వాళ్ళు. ఈ విషయం సీత నాకు ముందే చెప్పింది. మీరు రేవతి అత్తయ్యని మాయం చేసిన తర్వాతే సీత ప్రీతి ఉషలని దాచిపెట్టింది. మీకంటే సీత ఏం తప్పు చేయలేదు. సీత ఏ తప్పు చేయలేదా? అలా ఎలా మాట్లాడుతున్నావురా? నేను మీతో ఇలా మాట్లాడుతున్నానంటే అందుకు కారణం సీతే పిన్ని. ఇంట్లో జరిగే గొడవలు పగల్లా తీసుకోవద్దు అని సీత నాతో చెప్పింది కాబట్టే నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. లేకపోతే ఏం చేసేవాడు రామ్? ఎందుకు బావా మళ్ళీ రాముని రెచ్చగొడుతున్నావు? మీరు తప్పు చేశారని రామ్కి అర్థమైపోయింది. మీ తప్పును క్షమించే పెద్ద మనసు రామ్కున్నా, చేసిన తప్పును ఒప్పుకునే మంచి మనసు మీకున్నట్టు లేదు. మధ్యలో మీరు మాట్లాడకండి. మీకు ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారు? ఈ ఇంట్లో ఉన్న అందరికీ ఈ విషయంతో సంబంధం ఉంది అత్తయ్య. రేవతి పిన్ని కనిపించలేదని మా టీచర్ ఎంత కంగారు పడ్డారో, పిన్ని కోసం ఎక్కడెక్కడ వెతికారో మీకు తెలుసా? మీరేమో రేవతి పిన్నిని ఇంట్లోనే దాచిపెట్టి మాతో దాగుడు మూతలాడారు. మీరే అత్తయ్యని దాచిపెట్టారు. మళ్ళీ ఏమీ తెలియనట్టు కిరణ్ గారిని అరెస్ట్ చేయించారు. ఈ పెళ్లి ఆపడానికి ఇన్ని ఘోరాలు చేశారు. చెయ్యకూడని తప్పులన్నీ చేశారు. పెళ్లి జరిపించడానికి నేను ఒకే ఒక్క తప్పు చేశాను, అది కూడా తప్పక చేశాను. కానీ నా మరదళ్ల మీద ఈగ వాలకుండా చూసుకున్నాను. చెప్పండి, మిమ్మల్ని తీసుకువెళ్ళిన వాళ్ళు సరిగ్గా చూసుకున్నారా లేదా? బెదిరించారు కానీ బానే చూసుకున్నారు వదినా. స్నాక్స్ టీ ఇచ్చారు. మాకు ఎగ్జామ్స్ ఉన్నాయంటే మమ్మల్ని చదువుకోనిచ్చారు కూడా. విన్నారు కదా, పిన్ని పెళ్లి విషయంలో ప్రీతి ఉషలను ఉపయోగించుకున్నానే తప్ప బాధ పెట్టలేదు. పిన్ని పెళ్లికి పరోక్షంగా
వీళ్ళు కూడా కారణమయ్యారు. ఇక మాతో పని అయిపోయింది కదా, మాకు పరీక్షలున్నాయి, మేం వెళ్ళి చదువుకుంటాం. రా ప్రీతి. వంద అబద్ధాలాడైనా ఒక పెళ్లి చెయ్యాలి అని అంటారు. మీరేమో 100 తప్పులు చేసి ఈ పెళ్లి ఆపాలి అనుకున్నారు. ఇంకోసారి ఇలా చేయకండి. వాళ్ళేం చేసినా చివరికి సీత సంకల్పమే గెలిచింది కదా రామ్. తను చెప్పినట్టు రేవతి కిరణ్ల పెళ్లి చేసింది. మహాలక్ష్మిపై సీత గెలిచింది. రేవతి కిరణ్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. ప్రీతి ఉషలు ఇంటికొచ్చేశారు. కథ సుఖాంతమైంది. సీతతో పెట్టుకుంటే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఇంతటితో ఈ పెళ్లి ఎపిసోడ్ క్లోజ్. ఈ ఎపిసోడ్కు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ నువ్వే కదా సీత? మధ్యలో మహాలక్ష్మి చెల్లాయ్ స్క్రీన్ ప్లే మార్చినా నువ్వేగా. అద్భుతంగా డైరెక్షన్ చేశావు. పెళ్లి ఎపిసోడ్కి శుభం కార్డ్ వేశావు. ఆగండి ఆగండి, ఈ పెళ్లి క్రెడిట్ అంతా నాకే ఇవ్వకండి. మా కో డైరెక్టర్ కూడా కొంచెం ఇవ్వండి. దానిలో నాదేముంది సీత? నా కష్టంలో సగం కష్టం నీది మామా. ఈరోజు చాలా టైర్ అయ్యాను. నేను రిలాక్స్ అవుతాను. అది టైర్ కాదు సీత, టయర్డ్. అదే రిలాక్స్ కాదు సీత, రిలాక్స్. అదే బాబాయ్. పద మామా. సీత అసాధ్యురాలు, చెప్పి మరీ పెళ్లి చేసింది. సీత మజాకా టీచర్. సీత చెప్పిందంటే చేసి తీరుతుంది. అది పెళ్ళైనా ఇంకేమైనా. అనుకున్న టైంకి, అనుకున్న ముహూర్తానికి ఈ పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లి జరిగితే నేను మహానే కాదు. చూద్దాం చూద్దాం. ఏంటి మహా, మళ్ళీ సీత గురించే ఆలోచిస్తున్నావా? నువ్వు ఎంత ఆలోచించినా, ఎన్ని ప్లాన్లు వేసినా సీత నువ్వు ఏమీ చేయలేవని అర్థమైపోయింది. ప్రతిసారి ఆ సీత చేతిలో నువ్వే ఎదురు దెబ్బలు తింటున్నావు. సీతతో కలిసిపోయి రామ్ కూడా నిన్నే తిడుతున్నాడు. ఎందుకొచ్చిన గొడవ? నా మాట విని సీతతో కాంప్రమైజ్ అయిపో మహా. ఎవరి దగ్గరకొచ్చి ఏం మాట్లాడుతున్నావు అర్చన? ఎవరిని ఎవరితో కాంప్రమైజ్ అవ్వమంటున్నావు? ఇంకోసారి ఆ మాట అన్నావు అంటే నీ పీక పిసికి చంపేస్తాను. నా మీద కోపడి ఏం లాభం మహా? సీత నా కోడలే కాదు, దాన్ని ఇంట్లో ఉండనివ్వను అన్నావు. కాని సీత నీచేతే కోడలు అనిపించుకొని ఇంట్లోకొచ్చింది. మీరు నాకేమవుతారు? నేను మీకేమవుతాను? సీత నా కోడలు. అందరికీ వినిపించిందో లేదో గట్టిగా చెప్పండి. సీత నా కోడలు. సీత నా కోడలు.